నూకాలమ్మ ఆధ్వర్యంలో అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు కొంత తీసుకెళ్లారు. అందరూ కూడా ఈరోజు అమ్మవారికి పట్టణం సమర్పించి ఈరోజు నుంచి ఉత్సవాలు ప్రారంభించడానికి చాలా సంతోషం. అలాగే ఈ స్టేట్ ఫెస్టివల్గా ఏదైతే డిక్లేర్ చేసేదానికి ఆ రోజు స్థానిక శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగిన వెంటనే ఆయన ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా అవును నూకాలమ్మ ఉత్తరాంధ్ర 20,000కు కంపల్సరీ చేయాలని చెప్పేసి ఆయన వెంటబడే ఆర్డర్స్ ఇవ్వడం. నిజంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో ఏదైతే ఉందో ఈ అమ్మవారిని చాలా భక్తి శక్తులతో చూసుకుంటారు. ఎల్లప్పుడూ కూడా ఈ అమ్మవారికి ఇలాగైనా జరగాలి, ఆమె దీవెనలు ఎల్లప్పుడూ మన అందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ ఇంకా మీదట రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మన నూకాలమ్మ తల్లివారు ఆశీస్సులు ఇవ్వాలని ఇక్కడ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ ఈ ఫెస్టివల్ సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిలవేలిపోయినటువంటి నూకాలమ్మ దేవతగా ప్రతిష్ట 600 సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దీవెనలతో అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరితే అన్ని కోరికలు కూడా తీరుతాయని ఏదైతే ఉందో మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి అమ్మవారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం రావడమే కాదు, కూటమి ప్రభుత్వం ఈ 9-10 నెలల్లోనూ ఎవరు ఆశించినటువంటి విధంగా గత 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏవైతే నష్టపోయామో అవన్నీ కూడా పూర్తి విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర 20,000 పైన కొత్త అమావాస్య పండుగని రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండుగది రాష్ట్ర పండుగగా వారు ప్రకటించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి వారు గౌరవ అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు ఇదే మొదలుపెట్టే కాదు ఉత్తరాంధ్ర 20,000కు రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దడంలో సహకరించినటువంటి మన మంత్రివర్యులు రవీంద్ర గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, గోవింద్ గారికి, నాడు వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నూకాలమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్నీ కూడా కలిపి చేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ 30 రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు నాయకులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర దైవం లోకాంబిక అమ్మవారి సూర్య అమావాస్య జాతరని ప్రారంభించుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారి కృషితో అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి కృషితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా మరి ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు లోకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ
టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే ఇప్పుడు ఆ కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో 1.5 కోటి, మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిసినట్టుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆలయాలు మన సనాతన ధర్మం, సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్, అన్ని మతాన్ని అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు మన హిందూ దేవతల్ని, ముస్లిం దేవతల్ని, అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్ళడమే ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క, ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా, అలాగే ఒక టూరిజంగా డెవలప్ అవడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాన్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజంను కూడా ప్రభుత్వం తరఫున చేయాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది. తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు ఉన్నా కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి, ఎంపీ గారికి, సీఎం రమేష్ గారికి,